సార్ మరి మీరేమో విజయ దుదిపి ముగించబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అని చెప్తున్నారు. వైసీపీ అంటేనే రెడ్ల పార్టీ, అందుకే రెడ్లకు న్యాయం జరుగుతుంది తప్ప పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగట్లేదు. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి సీటు కావచ్చు, లేదంటే జక్కంపూడి రాజా గారి సీటు కావచ్చు, కొంతమంది రెడ్ల పేర్లు చెప్తూ, కొంతమంది బలమైన నాయకులు పేర్లు చెప్తూ వాళ్ళ సీట్లు మార్చి దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైతే 77 సంవత్సరాల భారతదేశ చరిత్రలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు, దళిత మైనార్టీ వర్గాలు ఉన్నాయో వీళ్ళందరికీ కూడా రాజ్యాధికారం దిశగా తీసుకెళ్లే విధంగా ఇవాళ క్యాబినెట్లో 17 మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు కేవలం పదవులు మాత్రమే ఇచ్చారు, పవర్స్ లేమంటున్నారు కదా. ఎవరు లేవు చెప్పారు? వీళ్ళు ఈ మంత్రులు కొన్న ఎవరిని చెప్పారా? ఇవాళ నలుగురికి ఇచ్చారు అవకాశం డిప్యూటీ సీఎంలుగా, క్యాబినెట్ ర్యాంక్ పోస్టులు ఇచ్చారు. ఇవాళ ఆదిమూలపు సురేష్ గారు కావచ్చు, అంజాద్ బాషా గారు కావచ్చు, నారాయణ స్వామి గారు కావచ్చు, మరి అందరూ కూడా ఇవాళ ప్రతి ఒక్క ఎస్టీలకు కూడా ఇవాళ డిప్యూటీ సీఎం అవ్వడం జరిగింది. అందరికి 3 ప్రాంతాలకు కూడా సమన్వయం చేసుకుంటూ అందరినీ సమతుల్యంగా చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. సంక్షేమ పథకాలు కూడా పారదర్శకంగా అందరికీ న్యాయం చేసే విధంగా వెళ్తూ ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క మైనార్టీ ఎమ్మెల్సీ లేడు, ఒక మంత్రి లేడు. కనీసం మైనార్టీ సంక్షేమ సేవ కూడా పల్లె రఘునాథ్ రెడ్డి అని చెప్పి ఒక రెడ్డికి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. మైనార్టీలు అవమానపరిచాడు. ఇవాళ మైనార్టీ సంక్షేమ శాఖని మా గౌరవ నాయకుడు అంజాద్ బాషా గారికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి మైనార్టీ సంక్షేమంకి ఇచ్చి మైనార్టీని గౌరవించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వంలోనే బడుగు బలహీన పేద వర్గాలకి న్యాయం జరుగుతూ ఉంది. అగ్రవర్ణ అహంకారం, అగ్రవర్ణ ఆధిపత్యం అనేది గత చంద్రబాబు ప్రభుత్వంలో ఉంది. సుజనా చౌదరి, సీఎం రమేష్, చంద్రబాబు నాయుడు, కోడెల శివప్రసాదరావు అంతా కమ్మోళ్ళు వాళ్ళ సామాజిక వర్గాలకి న్యాయం చేస్తున్నారు తప్ప బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, మైనార్టీలకు కానీ చిన్న చూపు చూస్తూ వాళ్ళ కింద కూర్చోబెట్టే పరిస్థితులు గతంలో చూసాం. ఇవాళ అందరూ కూడా రాజ్యాధికారంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి మేము వాళ్ళ సగౌరవంగా సామాజిక న్యాయ బస్సు యాత్ర అని చెప్పి ఇవాళ ప్రజల మధ్య ముందుకే వెళ్తా ఉన్నాం. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి మా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ బెయిల్ చేస్తా ఉన్నాడు చెప్పేసి ఆ దమ్ము తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఉందా అని అడుగుతా ఉన్నాం. నువ్వు గతంలో అలా ఎందుకు చేయలేకపోయావు? నువ్వు న్యాయం చేయలేదు కాబట్టి నీకు ఆ చెప్పుకునే దమ్ము లేదు. ఇవాళ మేము చేస్తున్నాం కాబట్టి నువ్వు రాబోయే ఎన్నికల దృష్ట్యా మా మీద బురదలతో దుష్ప్రచారం చేస్తూ ఉన్నావు. తప్పనిసరిగా అందరూ గమనిస్తూ ఉన్నారు. నువ్వు చెప్పే మాటలు ఎవరు విశ్వసించే పరిస్థితులు లేరని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు అంత మంచి పరిపాలన చేసింటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందో ఆ రోజు నుంచి గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదు. గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ వీళ్ళని తరిమి కొట్టే పరిస్థితి దగ్గరలోనే ఉందని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై మీరేం చెప్తారు? అసలు వాళ్ళ తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్కి అభ్యర్థులు దొరక్క కింద మీద కొట్టుకుంటూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ మా ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆదరణ రావడంతో ఇవాళ వారు వన్ సైడ్గా వైసీపీ పక్షాన ఉండటంతో ప్రతి నియోజకవర్గం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన 10 మంది అభ్యర్థులు బయలుదేరుతూ ఉన్నారు. వీళ్ళందరికీ సీట్లు సర్దుబాటు చేయలేక మేము తలమునకలు అవుతూ ఉన్నాం. గ్రామాల్లో తరిమి కొట్టేది మమ్మల్ని కాదు, టీడీపీ జనసేన తరిమి కొడతారు. మీరు గతంలో ఈ పథకాలు ఎందుకు అమలు చేయలేదు? గతంలో మీరు మా సంక్షేమాన్ని ఎందుకు పక్కన పెట్టారు? గతంలో మమ్మల్ని రాజ్యాధికారం దిశగా మీరు ఎందుకు తీసుకెళ్లేదు? ఇవాళ ఆరోగ్యశ్రీ 25 లక్షల వరకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు. గతంలో 1,02 లక్షల మించి ఎందుకు మాకు చేయలేదు? ఇవాళ అమ్మఒడి లాంటి మంచి పథకం ద్వారా పేద పిల్లలు ఉన్నతంగా చదువుకొని జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు. మీరు ఇవాళ తల్లికి వందనం అని చెప్పి ప్రకటన చేస్తున్నారు తప్ప ఈ గతంలో ఎందుకు అమలు చేయలేదని చెప్పేసి ఇవాళ ప్రజలు చొక్కలు పట్టుకొని అడుగుతున్నారు తెలుగుదేశం వాళ్ళని, జనసేన అభ్యర్థుల్ని. కాబట్టి వాళ్ళు ఇవాళ గ్రామాల్లోకి వెళ్ళలేని పరిస్థితి వాళ్ళకు తప్ప వైసీపీకి లేదు. వైసీపీ ఇవాళ హౌస్ఫుల్ బోర్డు నిండిపోయింది. వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు వైసీపీలు ఎక్కువైపోయి వాళ్ళ టికెట్ల కోసం ప్రతి ఒక్కరు మాకు ఇవ్వని అవకాశం మేము గెలుస్తాం నీ పేరు చెప్పుకొని అని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి, సీఎం దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేనలకే ఇవాళ ప్రజల్లో పలచబడి వాళ్ళకి జనాదరణ లేదు కాబట్టి ఇవాళ ఒక ఈవెంట్ లాగా కదలిరా అని చెప్పి నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకొని ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా వెళ్తూ ఉన్నారు. తప్పనిసరిగా వాళ్ళు చేసిన సభలు కూడా కనిగిరి సభ ఫ్లాపు, నిన్న తిరుగురు సభ కూడా అట్టర్ ఫ్లాప్ అయింది, యువగౌళం పాదయాత్ర ముగింపు సభ కూడా అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్తూ మీరు ఏం చేసిన ఫ్లాపే. జగన్మోహన్ రెడ్డికి రేట్ చేసినా కూడా హిట్ అవుతా ఉంది. తప్పనిసరిగా రానున్న 2024 ఎన్నికల్లో మేము సూపర్ హిట్ అవుతాం ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరేమో టీడీపీ ఏ సభ పెట్టినా కూడా అట్టర్ ఫ్లాప్ అవుతుంది, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారని చెప్తున్నారు. మరి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దేవతలు పాలించిన ప్రాంతాన్ని రాజధాని అమరావతిని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలప్పుడు కానీ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కానీ పెట్టలేదు నేను 3 రాజధానులు చేస్తున్నాను. మరి ఆ తర్వాత ఈ 3 ముక్కలాడితే ఎందుకు ప్రజలను ఆడుకోవాల్సిన వచ్చిన పరిస్థితిని కూడా అంటున్నారు కదా వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని నేను తీసేస్తానని చెప్పేసి ఎక్కడా ప్రకటించాలి. ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు, ఇక్కడ శాసన రాజధానిగా ఇక్కడ ఉంటుంది,
విశాఖపట్నం ఇంకొక రాజధానిగా ఉంటుంది, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుందని చెప్పాడు. ఆయన చెప్పడంలో కూడా సవివరంగా కారణాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా అనేక సభల్లో చెప్పడం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 ప్రాంతాలు ఏదైతే కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఉన్న సందర్భంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబాటు గురైన పరిస్థితుల్లో దశాబ్దాలుగా ఈ యొక్క ఇబ్బందికర పరిస్థితులు ఉన్న సందర్భంలో ఆ ప్రాంతాలను కూడా ముందుకు తీసుకెళ్లాలంటే అక్కడ కూడా రాజధాని లాంటి ఏర్పాటు చేసి అక్కడ కూడా చట్ట సభలు, న్యాయ సభలు పెట్టి తద్వారా అక్కడ కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అమరావతి అనే పేరుతో దోచుకుందో మీరు, పోలవరం ప్రాజెక్టు పేరుతో దోచుకుందో మీరు, పోలవరం ఒక ఏటీఎంగా చేశారు మీరు, అలాగే అమరావతిని కూడా ఒక ఏటీఎంగానే చూశారు. అమరావతి దేవతల రాజధాని మీరు అంటా ఉన్నారు. దేవతల రాజధాని మీరు ఏం డెవలప్ చేశారు? తాత్కాలిక నిర్మాణాల పేరుతో దోచుకున్నారు డబ్బులు మొత్తం కూడా. తాత్కాలిక నిర్మాణాలు ఏంటండి? వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి తాత్కాలిక నిర్మాణాలా? ఎందుకు శాశ్వత నిర్మాణాలు చేయలా అంటే నీ ఉద్దేశం ఏంటి? ఇవాళ అమరావతిలో ఈ యొక్క ఇబ్బందులు రావడానికి కారణం ప్రధాన మెయిన్ చంద్రబాబు నాయుడే అని చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటి మీద అధ్యయనం చేసి అమరావతి ప్రజలకు కూడా అన్యాయం జరుగుతుంది, అమరావతి ప్రాంతానికి చంద్రబాబు నాయుడు ద్రోహం చేశాడు, అమరావతి పేరుతో దోచుకున్నాడు అని చెప్పేసి వాళ్ళు సశాస్త్రీయంగా అమరావతిలో అసెంబ్లీ తీసేస్తారని చెప్పలా. అసెంబ్లీ ఇక్కడే ఉంటుంది, అమరావతి నిర్మాణాలకు అన్ని కొనసాగుతాయి, రోడ్లు ఎక్స్టెన్షన్ అవుతాయి, అభివృద్ధి పనులు కూడా పెద్దపీట వేస్తూ బడ్జెట్లో కేటాయింపులు కూడా చేశారు మా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు. అదే పద్ధతిలో విశాఖపట్నం కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, ఉత్తరాంధ్ర మరి రాయలసీమ ప్రాంతం కర్నూలులో కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వం సశాస్త్రీయంగా శాచ్యురేషన్ పద్ధతిలో ప్రతిదీ కూడా కింద స్థాయి వరకు కూడా అభివృద్ధి జరగాలి, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు బాగుండాలని సత్సంకల్పంతో ముందుకెళ్తూ ఉంది. మీరు కేవలం ఒక ప్రాంతాన్ని బాగు చేస్తూ అదే పద్ధతిలో ఆ ప్రాంతం పేరు చెప్పి డబ్బులు దోచుకునే పద్ధతిలో మీరు పరిపాలన చేశారని చెప్పి తెలియజేస్తూ మీరు చేస్తున్న ఆరోపణలన్నింటినీ కూడా తప్పనిసరిగా ప్రజలే సమాధానం చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా. మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.